శంకర్ భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసు కలకలం రేపుతోంది. లింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సిఐడి విచారణ చేయించాలని నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడినందుకే లింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు రాజలింగమూర్తిని చంపేశారని మృతుడి భార్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బైక్ పై వెళ్తున్న సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తిని 5గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై రాజలింగమూర్తి కేసు వేశారు. ఆ ఫిర్యాదుతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు 5గురుపై కేసు నమోదైంది. దీంతో పాటు భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై రాజలింగమూర్తి కేసు వేశారు. రెడ్డిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసు కలకలం రేపుతోంది. లింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఇక సిఐడి విచారణ చేయించాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి? థ్యాంక్ యూ పవన్. రాజలింగమూర్తి హత్యకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ హత్యను ఖండించారు. గతంలో కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వామన్ రావు అనే అడ్వకేట్ని హత్య చేయించారు నడి రోడ్డుపై. ఇప్పుడు కూడా కక్ష రాజకీయాలకు కేసీఆర్ దాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ హత్యకు సంబంధించినటువంటి అంశాన్ని గతంలో అనేక సార్లు రాజలింగమూర్తి అనేక మంది అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించారు. దాంతోపాటు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాన్ని దానిపై అనేక రోజులుగా పోరాటం చేస్తున్నారు. కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ అంశంలో ఈ కేసులో ఇటు కేటీఆర్, హరీష్ రావు దాంతోపాటు మరికొంతమంది అధికారులను కూడా ఇంప్లీట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ ఆ కేసు ప్రస్తుతమైతే కోర్టులో ఉంది. అది ఫైనల్ హియరింగ్కు వస్తే కేసీఆర్కి, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను భయభ్రాంతులకు గురి చేయడానికి హత్య చేసినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఈ కేసు పైన. సిబిసిఐడిని ఇంపోజ్ చేయాలని, సిబిసిఐడితోనే ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా కాసేపట్లోనే వెలువరించే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ వచ్చిన తర్వాత మొన్నటి నుంచి కేసీఆర్ నేను బయటకు వస్తే మామూలుగా కొట్టాను, చాలా గట్టిగా కొడతా, ఎలా కొట్టాలో తెలుసు అని చెప్తా ఉన్నాడు. దాని అర్థం ఇదేనా అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కేసీఆర్ ఒకవేళ కోర్టులో ఆయన ఏ తప్పు చేయలేదని మొదటి నుంచి చెప్తా ఉన్నాడు కాబట్టి ఒకవేళ కోర్టులోకి ఈ కేసు వెళ్ళిన కేసీఆర్కి వచ్చే నష్టం ఏంటి? కేసీఆర్, ఆయన దాంతోపాటు హరీష్ రావు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి రాజలింగమూర్తిని హత్య చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్య రాజకీయాలు కేవలం బీహార్, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనటువంటి ఈ కక్ష సాధింపులను, హత్య రాజకీయాలను తెలంగాణకు తీసుకొచ్చినటువంటి క్రెడిట్ కూడా కేసీఆర్కి దక్కుతుందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్య వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాము, వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దీనిపై త్వరితగతిన విచారణ జరిపించడానికి సిబిసిఐడితోని ఎంక్వైరీ జరిపించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కావలసినటువంటి జాగ్రత్తలన్నింటినీ ప్రభుత్వం తరఫున తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఒకవేళ వీళ్ళని భయపెట్టించడానికి అంటే కేసీఆర్, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి
అవినీతిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని భయపెట్టడం, వాళ్ళ హాయంలో వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళను ఇబ్బందులు పెట్టడం, వాళ్ళను తప్పుడు కేసుల్లో ఇరికించడం, ఇవన్నిటినీ చేసుకుంటూ వచ్చారు. ఇక ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను భయపెట్టడం సాధ్యం కాకపోవడంతో ఇట్లాంటి హత్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు ఈ హత్యను ఖండించారు. ఈ హత్య వెనుక ఎవరున్నారో నిగ్గుదేల్చడానికే త్వరితగతిన ఒక సిపిసిఐడితో ఎంక్వైరీ చేయిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయని ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. భవిష్యత్తులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలపై ఆరోపణలు వస్తే వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునో, లేదంటే వాళ్ళ పేర్లు ఎక్కడ బయటపడతాయో, వాళ్ళ అవినీతి ఎక్కడ బయటకు వస్తుందనో భయంతో ఇట్లాంటి హత్యలు చేయడం సరైన పద్ధతి కాదు అని హస్తం